ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుదాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, అందరం కలిసి చదువుతున్నామండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారుగా. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటిది? వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి. నాలుగవది, మనకు విజయం దేని ద్వారా వస్తుందంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల కార్చిన రక్తం ద్వారా మనకేమొస్తుంది? విజయం వస్తుంది. ఎట్లా వస్తుందండి? ఆయనేమో కలవరి శిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా పాపాలు కడిగాడు. నాకు పాపక్షమాపణ ఇచ్చినాడు. ఇంకా అనేకమైన విధానాలుగా ఈ రక్తం ద్వారా నేను ఆశీర్వాదాలు దేవుని వాక్యంలో పొందాను. అయితే యవనస్తురాలిగా ఈ రక్తం నాకు ఎలాగున విజయం ఇస్తుంది? ఓ సూత్రం మీకు చెప్తా ఉన్నా, రహస్యం. ఏం రహస్యం అంటే ప్రతి దినం నీవు ఉదయకాలన లేచి, ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే చదువుకునేదానికి కళాశాలకు వెళ్ళినా, ఒకవేళ పని చేస్తున్నటువంటి యవనస్తురాలువైనా, నువ్వు చేయవలసినటువంటి నీ ప్రార్థనలో ఒకటి ఏంటంటే, ఓ దేవా, కలువరి శిలువలో నువ్వు కార్చిన ఆ రక్తముతో నన్ను కప్పయ్యా. లార్డ్, కవర్ మీ విత్ ద బ్లడ్ యు షెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ఆ రక్తముతో నన్ను కప్పయ్యా. ఆ రక్తముతో మనం కప్పబడ్డప్పుడు ఆ దినమంతా నువ్వు లోకంలో ఉంటావు. ఆ దినమంతా నువ్వు లోకంలో ఉండేటప్పుడు శత్రువు నీ దగ్గరికి వచ్చేదానికి ఏం చేస్తాడు? భయపడతాడు. ఎలాగున భయపడతాడంటే మనం ఎరుగుదాం కదా. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఆ మరణ సంహారకుడు అనగా వాడు వచ్చి ప్రతి ఇంటిలో జ్యేష్ఠుని వాడు సంహరించే సమయంలో ఇశ్రాయేలీల ఇండ్ల మీద ఏమున్నదండి? రక్తం. పై కమ్ముల మీదను నిలువు కమ్ముల మీద రక్తం ఉంది. వాక్యం చెప్తుంది, ఆ రక్తము చూచి దాటిపోయెను. ఈ దినాన శత్రువు నీ దగ్గరికి వస్తా ఉన్నాడు, నీతో ముచ్చటిస్తా ఉన్నాడు. కారణం ఎందుకు? యు ఆర్ నాట్ కవర్డ్ విత్ ద బ్లడ్. మనము ఆ రక్తము చేత కప్పబడినటువంటి వారంగా లేము కాబట్టి ఓడిపోతా ఉన్నాం. విజయవంతులంగా మనం లేము. ఇది ఒక ఎక్సర్సైజ్ అండి. ఇది నువ్వు జరిగించి చూడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నా అంతకు నేను చెప్పుకుంటే బాగుండదు కాబట్టి, ఒక చోట ప్రార్థన చేసేదానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి నన్ను చూసి ఏమని కేకలు వేస్తా ఉందంటే, నేను చూడలేను, ఆ రక్తం ఉంది ఆయన మీద. God's children are covered with blood. దేవుని ప్రజలమైన మనము రక్తము చేత కప్పబడినటువంటి వారం, రక్తము చేత కొనబడినటువంటి వారం, రక్తము చేత కడగబడినటువంటి వారం, రక్తము చేత కప్పబడినటువంటి వారం. యవనస్తుడా, ఈ యొక్క అనుభవం నీ జీవితంలో ఉంటురాలి. ఎవ్రీడే బిగిన్. ఒకవేళ ఇన్ని దినాల వరకు ఈ ప్రార్థన చేయలేదేమో, ఆరంభించు విశ్వాసముతో. ఇది 4వదిగా ప్రభు మనకు నేర్పిస్తా ఉన్నాడు. గొర్రెపిల్ల